గుంటూరు మిర్చే కాదు, గుంటూరు ఎంపీ నియోజకవర్గానికి కూడా విపరీతమైన డిమాండ్. ఎంతగా అంటే ఆ ఒక్క ఎంపీ స్థానంలో ఏకంగా 47 నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్ద ఎత్తున అభ్యర్థులు గుంటూరు నుంచి తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఆ స్థానంలో ఏకంగా 47 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 686 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. ఇందులో 503 నామినేషన్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు. మొత్తం 183 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. అత్యధికంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 47, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి అత్యల్పంగా 16 నామినేషన్లు దాఖలయ్యాయి. కార్పొరేట్ సెక్టర్లో కూడా మన జిల్లా లెవెల్లో నోడల్ అధికారి ద్వారా మేము టచ్లో వచ్చాము. అండ్ అట్ ద సేమ్ స్టూడెంట్స్కి మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇట్లాంటి అటెంప్ట్స్ ద్వారా పెంచడానికి ప్రయత్నాలు ఉన్నాయి. సో డెఫినెట్లీ ఈ 20 కాన్స్టిట్యుయెన్సీస్ మనం ఐడెంటిఫై చేశాము. అక్కడ కూడా ఈసారి ఓటింగ్ శాతం పెంచి యావరేజ్ ఓటింగ్ శాతంని 83% వరకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 3644 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 2705 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలన అనంతరం ఆమోదించారు. 939 నామినేషన్లను తిరస్కరించారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి 52 దాఖలైతే అత్యల్పంగా చోడవరం నియోజకవర్గంలో 8 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు ఎన్నికల సంఘం గడువు విధించింది. ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో శుక్రవారం పూర్తి కావాల్సిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ తీవ్ర ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో దాఖలు కావడంతో వాటిని స్క్రూటినీ చేసేందుకు రిటర్నింగ్ అధికారులు 2 రోజుల సమయం తీసుకున్నారు.